అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, రంజాన్ స్పెషల్ చికెన్ హలీం తయారు చేశానండి. రండి, నేను చికెన్ హలీం ఎలా తయారు చేశాను చూడండి. ఈ హలీంని ఎలా చేశానో ఇప్పుడు చేసి చూపిస్తాను. రండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నానండి. తర్వాత ఒక స్పూను ఎర్ర కందిపప్పు 2 స్పూన్లు వరకు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు కందిపప్పు అండి. తర్వాత ఇంకో 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకుందాము. అలాగే పెసరపప్పు అండి. పెసరపప్పు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఆ స్పూన్ కొలత అండి. తర్వాత బార్లీ గింజలు కూడా వేసాను 2 స్పూన్లు. తర్వాత బాదం, జీడిపప్పు, ఒక 2 స్పూన్లు బాస్మతి రైస్ కూడా వేసుకుందాము. వేసుకొని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత 2-3 గంటలు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. పెట్టి 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడెక్కిన తర్వాత యాలక్కాయలు, లవంగాలు, చెక్క వేసుకుందామండి. వేసుకొని 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసేసుకుందామండి. నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తర్వాత వేసుకుందాము. చూడండి, చక్కగా చికెన్ అంతా వేసేసిన తర్వాత ఇలా మగ్గించుకుందామండి. చూడండి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ రుచికి సరిపడే సాల్ట్ అండి వేసేసుకున్న తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. గరం మసాలా పౌడర్ వేసుకున్నాక చూడండి, మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత పెరుగండి, 1 కప్పు పెరుగు కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత చూడండి, వాటర్ కూడా వచ్చేసింది. తర్వాత పుదీనా వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి, తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండేసుకుందాము. ఇలా పిండుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి. చూడండి, తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అయితే పోసేసుకుందాము. పోసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. చికెన్ అయితే బాగా ఉడికిపోవాలి. తర్వాత చూడండి, మనం అన్నీ నానబెట్టుకున్నాం కదండి, పప్పులు చక్కగా నానిపోయినాయి. తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకుందాము.
వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసేసుకుందామండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పునైతే ఫ్రై చేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పును కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి చూడండి. తర్వాత ఆనియన్స్ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఈ చికెన్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత చూడండి, దీంట్లో ఈ బిర్యానీ ఆకుల్ని, చెక్క, లవంగాల్ని అన్నీ తీసేద్దామండి. వీటితో మనకి పని లేదు, మొత్తం తీసేద్దాము. చూడండి, చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. చూడండి, ఈ చికెన్ని మొత్తాన్ని మనము ఇలా ప్రెస్ చేసేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్ లాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఈ పప్పునైతే మనము చక్కగా ఉడికిపోయింది చూడండి, మెదుపుకుందామండి. మెత్తగా అవ్వాలి. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ పప్పునంతా ఈ చికెన్ వాటర్లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలండి, కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుంది. ఎంత లేట్ అయినా కూడా చక్కగా నీట్గా చేసుకుందామండి. తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, పప్పు గుత్తుతో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఈ చికెన్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఈ పప్పు గుత్తితో ఇలా కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుందండి. చూడండి, తర్వాత గరం మసాలా పౌడర్ని వేసుకుందాము. కొద్ది నెయ్యి కూడా వేసుకుందామండి. వేసుకొని ఇలా కలుపుకుందాము. గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. హలీం అయితే రెడీ అయిపోయింది. పైన జీడిపప్పు, ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు వేసేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి. హలీం అయితే రెడీ అయిపోయింది. బాక్సుల్లో అయితే వేసేసుకుందామండి చికెన్ హలీం. మేమైతే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇఫ్తార్కి ఒక 5గురికి ఇస్తున్నామండి ఈ హలీంని చేసి. చికెన్ హలీం నిమ్మకాయల్ని పిండుకొని ఆనియన్స్, జీడిపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రంజాన్ స్పెషల్ చికెన్ హలీం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇఫ్తార్కి 5గురికి ఇచ్చామండి మేము ఈ హలీం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.